మనం డైలీ చాలా మూవీస్ చూస్తాం. అందులో ప్రతి మూవీ స్టార్టింగ్‌లో ఇలాంటిది ఒకటి వస్తుంది. ఇది ఏం సర్టిఫికేట్ అండ్ ఇది ఎవరిస్తారు అండ్ ఇందులో యూ అండ్ ఏ అంటే ఏంటిదో మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద ఇంట్రో. మన కంట్రీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అని పిలుస్తారు, లేదా సెన్సార్ బోర్డ్ అని ఈజీగా పలుకుతారు. ఇది వచ్చాకనే ప్రతి మూవీ ప్రేక్షకుల ముందుకు అయితే వస్తుంది. ఓన్లీ మూవీయే కాదు, టీవీ షోస్, రియాలిటీ షోస్, యాడ్స్ ఇవన్నీ ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ తర్వాతనే రిలీజ్ అవుతాయి. మన ఇండియన్ సెన్సార్ బోర్డ్ అయితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సెన్సార్ బోర్డ్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఇక విషయానికి వస్తే అండ్ ఈ యుఎన్ఏ ఈ సర్టిఫికేట్ అయితే మనకు ప్రతి సినిమా స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఇస్తారు. అందులో ఈ అని ఉందనుకో, ఇది అన్రిస్ట్రిక్టెడ్ అని, అంటే ఈ మూవీని ఎవరైనా చూడొచ్చు అని అర్థం. తర్వాత ఇలా ఉందనుకో, ఇది ఓన్లీ అన్రిస్ట్రిక్టెడ్ విత్ కాషన్, అంటే 12 ఇయర్స్ చిల్డ్రన్స్ మాత్రం వాళ్ళ పేరెంట్స్తో కలిసి చూడాలన్నది దీని మీనింగ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ. ఈ ఏ అంటే ఓన్లీ అడల్ట్స్ అని అర్థం. 18+ అడల్ట్స్కి మాత్రమే ఈ మూవీకి వెళ్ళడానికి అవకాశం. చిల్డ్రన్స్ని ఇందులోకి అలౌ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. అండ్ నెక్స్ట్ మిగతా విషయాలు తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ అంటే ఏంటిదో అని. అండ్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఆ మూవీలో కొన్ని సీన్స్ని డిలీట్ చేస్తే ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇలా ఒక గుర్తు పెడతారు. లేకపోతే ఆ మూవీలో ఏం సీన్స్ డిలీట్ చేయకపోతే ఇలాంటి ట్రయాంగిల్ గుర్తు ఉండదు. అండ్ ఈ సర్టిఫికేట్లో టాప్ వచ్చేసి నేమ్ అని ఉంటుంది. ఏ కలర్ 2Dఆ 3Dఆ అని. అండ్ రైట్కి వచ్చేసి ఈ మూవీ యొక్క డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. ఇది ఎన్ని మినిట్స్లో ఉంటుంది అని ఉంటుంది. కాకపోతే కొన్ని మూవీస్లలో మీటర్స్లలో ఉంటుంది. అదేంటిదంటే ఆ మూవీ ఎన్ని రీళ్ళ మీటర్లలో సరిపోయింది అని. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఈ పెద్ద సర్టిఫికేట్లో నేమ్స్ అని ఉంటుంది. ఏంటి అంటే ఈ మూవీని సర్టిఫికేట్ చేసిన ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు. అండ్ కింద ఇక్కడ కొన్ని నేమ్స్ ఉంటాయి. అదేంటిదంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ కానీ లేక ప్రొడక్షన్ కంపెనీ దీనికి అప్లై చేసిన వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ అడల్ట్ మూవీస్లలో పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇదేంటిదంటే ఏ సీన్ ఎన్ని సెకండ్స్ కట్ చేశారు అనేది సర్టిఫికేట్. ఈ రూల్ ఏంటిదంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది. ప్రతి మూవీ స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఈ 2 పార్ట్లను చూపించాలనేది రూల్. ఈరోజు అయితే మనం ఈ విషయం తెలుసుకున్నందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.